ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 112:1. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ప్రియమైన వారలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, అలాగే దేవుని ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువారు, వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, చాలామంది దేవుని ఆజ్ఞలను పాటించాలంటే బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు ఆజ్ఞలని పాటించలేకపోయారు. కానీ ఈరోజున దేవుని యొక్క వాక్యం బట్టి ఆలోచిస్తే దేవుని ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించాలి. ఎవరు అధికముగా ఆనందించగలుగుతారు అంటే, ప్రేమైన వారలారా, ఎవరైతే ప్రభు ఆజ్ఞను ప్రేమిస్తున్నారో వారు అధికముగా ఆనందిస్తారు. ప్రభువుని ప్రేమించాలి, ప్రభు ఆజ్ఞను ప్రేమించాలి, వారు మాత్రమే అధికముగా ఆనందించగలుగుతారు. రెండవదిగా, ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడాలి. ఎవరైతే లోబడతారో వారు అధికముగా ఆనందించగలుగుతారు. లోబడకుండా దేవుని యొక్క ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించలేరండి. లోబడే స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. అంటే తగ్గింపు. చూడండి, ఆనాడు భక్తుడైన యోబు అన్నాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనెను. అంటే తను దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు కాబట్టే అధికముగా తను ఆనందించగలిగాడు ఆ కష్ట సమయంలోనూ, ఆ శ్రమలో కూడా. ప్రియమైన వారలారా, మూడవదిగా, దేవుని మాట వినువాడు. దేవుని మాట వినే ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆజ్ఞల యందు అధికముగా ఆనందించగలుగుతారు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, దేవుని ఆజ్ఞలని అధికముగా ఆనందించాలి. ఆయన యొక్క ఆజ్ఞలను బట్టి ప్రతి ఆజ్ఞ ఆశీర్వాదం కాబట్టే ఆనందించాలి. ప్రతి ఆజ్ఞ ఒక మార్గము కాబట్టే ఆనందించాలి. ప్రియమైన వారలారా, ప్రతి ఆజ్ఞ కూడా ప్రియమైన వారలారా దేవుని ఎదుట ఒక సాక్షిగా మనల్ని నిలబెడుతుంది కాబట్టే అధికముగా ఆనందించాలి. కాబట్టి దేవుని ఆజ్ఞలకు పెడచూపెట్టేవారిగా కాదండి. చూడండి, ఆజ్ఞ అతిక్రమము పాపము. కాబట్టి దేవుని ఆజ్ఞలకు ఎల్లప్పుడూ కూడా అధికముగా ఆనందించేవారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.